నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్ స్థాయిలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకుని కొన్నాళ్ళు సెలవులు కూడా ఇచ్చారు. పాపం ఆంధ్ర యూనివర్సిటీలో అమృతరావు గారు అనుకుంటా ఇండిపెండెంట్ పాస్ చేసి ఎట్టగేలకు విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీకి ఆయన అంకురం వేశారని చెప్పుకోవచ్చు. మరి అట్లాగా స్టార్ట్ చేయనటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వలన, ఒకటంటే ముడి ఖనిజం సరైన దీంట్లో అంటే క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వలన, దీనివలన ఒక వైట్ ఎలిఫెంట్ లాగా అయిపోయింది. మొత్తం అన్ని లాసెస్ అంతా మౌంట్ అయిపోయి, సో ఒక 10 years నుంచి దాన్ని క్లోజ్ చేయాలా లేకపోతే ఎవరికైనా అమ్మాలా ఏమిటి అనే దాని మీద వివాదం చాలా జరిగింది. కొంతవరకు ఒక విధంగా దాన్ని ప్రైవేట్ పార్టీస్కి ఇస్తే మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటుంది అనుకున్నాం. కానీ మనకేంటంటే ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా తెలుగులో ఓ శాస్త్రం ఉంది, వడ్డించేవాడు మనవాడైతే ప్రాబ్లం ఏంటన్నట్టు ఈ మోడీ 3 ఎరాలో అంటే దీనికందరికీ నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ది మెయిన్ క్రెడిట్ షుడ్ గో టు పవన్ కళ్యాణ్. ఆయన ఆంధ్రప్రదేశ్లో కనుక ఈ 3 పార్టీలని సమన్వయపరిచి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తనకు కావాల్సింది అంటే ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవి ఏం కావాలో అవన్నీ నెమ్మదిగా రప్పించుకునే విషయంలో ఈరోజు విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన నిధులు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఎనిహో నాయకత్వ చతురత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని కొంతవరకు నిధులు సమకూర్చి కొంతేమో వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద ఇచ్చి తీసుకెళ్తుంటే మరి ఈ బకాయి పడినటువంటి అప్పులన్నింటినీ ఏ విధంగా తీరుస్తారు బ్యాంకులకు అనేది ఒక విషయం. తర్వాత ఇప్పుడు మరి సేల్తోనో ఎవరితోనో, ఎందుకంటే ఇప్పుడు బయలుడిల్లా మైన్స్ అని అదాని గ్రూప్కి ఇచ్చారని అంటున్నారు. చిన్నప్పుడు ఏదో బీకామ్లో ఉండగా వెబస్ 3 అనేది చదువుకునేవాళ్ళం. ఎక్కడైతే బూడి ఖనిజం దొరుకుతుందో అక్కడ ఫ్యాక్టరీ పెడితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువైతే ఈజీగా ఉత్పత్తి చేస్తాయి. మరి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి దీనికి ముడి ఖనిజం అనేది మళ్ళీ ఒరిస్సాలో ఏదో ఉందని చెప్తున్నారు. సో అది ఒక ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే దీన్నే కనుక మళ్ళీ ముందరికి తీసుకెళ్ళి లాభంలో తీసుకురావాలి అని అంటే అందరూ కలిసి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే ఒక రిలీఫ్ ఫ్యాక్టరీ ఏంటంటే ప్రస్తుతము మరి ప్రైమ్ మినిస్టర్ గారు మన వచ్చి వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ కావాల్సినవన్నీను అనౌన్స్ చేయడము, ఇనాగ్రేట్ చేయడము, దాంతోపాటు ఇది కూడాను ఒక మంచి పరిణామం కింద మనము ఆలోచించవచ్చు. మొట్టమొదట ఇది చాలా పెద్ద నిర్ణయం ఇన్ ఫేవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే మొట్టమొదటిది ఈ ప్రభుత్వ పాలసీకి భిన్నంగా తీసుకున్న నిర్ణయం. ఈ ప్రభుత్వం 2014లో వచ్చినప్పటి నుంచి ఒక పాలసీ లెవెల్లో, ఇండస్ట్రియల్ పాలసీ లెవెల్లో ఒక ఒరవడికి కట్టుబడి ఉన్నది. అది ఏంది? ఏవో మినిమంవి గవర్నమెంట్లో ఉండాలి. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ ఒక మేజర్ ఇష్యూగా ముందుకు పోతున్నది. రెండిట్లోనూ నష్టాల్లో ఉన్న వాటిని డిస్ఇన్వెస్ట్ చేస్తున్నారు, లాభాల్లో ఉన్న వాటిని కూడా అవసరం లేదు, స్ట్రాటజిక్గా గవర్నమెంట్ దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు అనేటటువంటి వాటిని కూడా డిస్ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే విశాఖ ఉక్కును కూడా డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణకు సెలెక్ట్ చేసుకున్నారు. బట్ బీజేపీ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పేంటి అంటే నాన్సటం. ఇదే ప్యాకేజ్ అప్పుడే ఇచ్చి ఉండాల్సింది, బదలుచుకొని ఉంటే బాగుంటుండేది, వాళ్ళకు ప్లస్ అయి ఉండేది యాక్చువల్గా. లేక అప్పుడే డిస్ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ ఏదో అప్పటికప్పుడు కొంత వచ్చి ఉండేది కానీ సమస్య పోయి ఉండేది. బట్ అట్లా చేయకుండా 10 ఏళ్లుగా 12 ఏళ్లుగా నాంచి ఉండటంతో ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అయింది, మేజర్ పొలిటికల్ ఇష్యూ. ఆంధ్రుల ఆత్మగౌరవం, విశాఖ ఆంధ్రుల హక్కు, దీన్ని పరిరక్షించుకోవాలనేటటువంటిది ఒక థీమ్ గట్టిగా నడిచింది, అన్ని పార్టీల్లో నడిచింది, ఇంక్లూడింగ్ అంతకుముందు వైఎస్ఆర్ జగను, టీడీపీ,
అండ్ జనసేన అందరూ కూడా దీనికి కట్టుబడి ఉన్నారు. సో ఇంత పాపులర్ ఒపీనియన్ను పక్కన పెట్టి నిర్ణయం తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం సాహసించలేదు అనేది దీన్ని బట్టి తెలుస్తున్నది. సో ఏదైనా కానీ ఒక మేజర్ ఇష్యూకు ఒక ముగింపు పలికారు. సో దీనికి తప్పకుండా మోడీ గారిని అభినందించాలి, ఇచ్చినటువంటి వారిని. తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా పట్టుబడి దీన్ని ముందు తీసుకుపోయినాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకటవ చెప్పుకున్నాడు, అంతకుముందు గవర్నమెంట్ టైంలో కూడా పోయి మోడీ గారిని దీన్ని ఆపాలి అంటే నువ్వు చెప్తేనే కదా నేను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ డిస్ఇన్వెస్ట్మెంట్ని ఆపాను, ఒకటి ఆపాను కదా, రెండు ఎక్కడ ఆపుతానని అన్నాడని అప్పుడు చెప్పాడు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇంకేటో కూడా. సో అంత ఒక విధానాన్ని బట్టి పోతున్న గవర్నమెంట్ కూడా పక్కకు భిన్నంగా నిర్ణయం తీసుకోవటానికి ఇది దోహదపడింది. మంచిదే. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగటం, ప్రైవేట్ రంగంలో ఉన్నా బాగుండేదనేది ఒక వాదన ఉన్నా సరే, ఇది ఒక 10,000 కోట్లు ఇచ్చి. బట్ ఇక్కడ నేననేది విశాఖ ఉక్కు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం పెడుతున్న వ్యయం 10,000 కోట్లు కాదు, నన్ను అడిగితే 30,000 కోట్లు. ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్లో భాగంగా టెండర్ పిలిచి డిస్ఇన్వెస్ట్ చేసి ఉంటే ఓ 20,000 కోట్ల దాకా ప్రభుత్వానికి వచ్చి ఉండేది. అది పోగొట్టుకున్నారు. ప్లస్ ఒక 10,000 కోట్లు పెడుతున్నారు. సో ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇది మేజర్ డెసిషన్ వేర్ వాళ్ళ ఓవరాల్ అవుట్లే చూసుకుంటే ఒక 30,000 కోట్ల దాకా ఉంటుంది. 10,000 కోట్లు ఇదిగా అప్ఫ్రంట్గా ఇస్తున్నారు. 20,000 కోట్లు వాళ్ళు ఆపర్చునిటీ కాస్ట్ లాస్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పుకోవచ్చు. ఇది ఒక మేజర్ ఇష్యూ. ఇక్కడి నుంచి ఎట్లా తీసుకుపోవాలి, అది ఆ పంథాకు భిన్నంగా పోతున్నారు. కాబట్టి ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ 2 రకాలుగా జరగాలి. మొట్టమొదట ఇది 7 మిలియన్ టన్స్తో ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే 10,000 కోట్లు ఆ 7 మిలియన్ టన్స్ను స్టెబిలైజ్ చేయడానికి పనికి వస్తుంది అనుకుంటా. బట్ ఏదైనా ఉక్కు ఫ్యాక్టరీ సస్టైనబుల్ ఉండాలంటే 20 మిలియన్ టన్స్కి వెళ్ళాలి. సో ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టాల్సి ఉంటుంది 20 మిలియన్ టన్స్ చేయడానికి. అట్లాగే క్యాప్టివ్ మైన్స్ ఇది లేకపోబట్టే అది నష్టాలకు పోతుందని అంటున్నారు. అప్పుడు అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు తీసుకోలేదు. ఆ పైన పాలసీ మారింది. పాలసీకి భిన్నంగానే దీనిని ప్రభుత్వ రంగంలో కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున్న పాలసీకి భిన్నంగానే దీనికి కూడా క్యాప్టివ్ మైన్స్ కట్టబెట్టడం చాలా అవసరం. ఎందుకంటే డెసిషన్ తీసుకున్నప్పుడు అది ఫుల్గా తీసుకొని సస్టైనబుల్ చేయాలి. ఏదో 10,000 కోట్లు ఇచ్చి ఇంకో 2 బ్లాస్ట్ ఫర్నేసులు రన్ చేయమని ఇంకో 7 మిలియన్ టన్స్ 12 మిలియన్ టన్స్ దాకా వచ్చి ఒక 2 సంవత్సరాల లాభాలు చూపెట్టి మళ్ళా నష్టాల్లోకి పోతే అది ఫ్యాక్టరీకి మంచిది కాదు, ఎకానమీకి మంచిది కాదు. సో అటో ఏదో డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా ఫుల్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ సేల్ కలపవచ్చు అని అంటున్నారు. మంచిదే. సేల్ ఆల్రెడీ ఈజ్ ఎ బిగ్ దిస్ థింగ్. దీన్ని కూడా మేబీ 10,000 కోట్లతో దీన్ని స్టేజ్కి తెచ్చిన తర్వాత సేల్లో కలిపితే అప్పుడు సేల్కి కూడా ఇది పెద్ద బర్డన్ కాకపోవచ్చు. సో ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గుడ్. 1 by 1 ఈ అపోజిషన్ బోత్ 2 ప్రాంతీయ పార్టీలు ఎవరు అపోజిషన్లో ఉంటే వాళ్ళు అప్పుడు మోడీని టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తున్నవి అన్నిటికీ ఒకదానికొకటి టిక్కు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రైల్వే జోను పూర్తి అయిపోయింది, విశాఖ ఉక్కు సెట్ అయిపోయింది, అమరావతికి ఫండ్స్ రిలీజ్ చేసేసారు. సో ఓవరాల్గా ఐ థింక్ ఆంధ్రాలో ఎవరి తడవైనా కానీ వేలెత్తి బీజేపీని చూపెట్టడానికి వీలు లేకుండా ఇస్తున్నారు. మంచిది. గుడ్. లెట్స్ హోప్. బట్ ఆ అడిషనల్ అమౌంట్స్ కూడా ఇచ్చి దీన్ని సస్టైనబుల్ లెవెల్లో లాంగ్ రన్ సస్టైనబుల్ లెవెల్లో దీనిని రిహాబిలిటేట్ చేస్తారని ఆశిద్దాం. ఇలాంటి వాటికి ఇప్పుడు ఇంత నిర్ణయాత్మకమైన డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని నడిపే సారథిని కూడా మంచి వాళ్ళని, కమిట్మెంట్ ఉండేవాళ్ళని చేసి చూసుకుంటే దాని ముందర తీసుకెళ్ళితే దాన్ని పునరుజ్జీవింప చేయడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.